కేవలం నా సబ్స్క్రైబర్స్ కోసమే కాదు, కాపీరైట్ క్లెయిమ్ రాకపోవచ్చు, కాపీరైట్ స్ట్రైక్ కూడా రాకపోతే రీయూజ్ కంటెంట్ ఇష్యూ ప్రాబ్లం వస్తుంది. రీయూజ్ కంటెంట్ గురించి అయితే కొన్ని విషయాలు నేను చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ది ఖలీల్ ఏకేఎఫ్. నేను మొన్న రీయూజ్ కంటెంట్ గురించి ఒక వీడియో అయితే చేశాను, మంచి రెస్పాన్స్ వచ్చిందండి, అందరికి చాలా ధన్యవాదాలు. సో దాంట్లో కొంతమంది అయితే కొన్ని క్వశ్చన్స్ అడిగారు అన్న, వాళ్ళకున్న డౌట్స్, దాని గురించి మనం ఈరోజు క్లారిఫై చేసుకుందాం. దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కి నేను మీకు ఆన్సర్ ఇస్తాను, ఒకసారి చూసుకోండి, ఒక్కొక్కరు చూడండి. ముందుగా అయితే వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అనేది నా వీడియో రీచ్ అవుతుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. మీకు వీడియో ఇన్ఫర్మేషన్ అనేది వాల్యూ అనిపిస్తే సబ్స్క్రైబ్ కూడా చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. రీయూజ్ కంటెంట్ గురించి అయితే కొన్ని విషయాలు నేను చెప్పబోతున్నాను, ప్లస్ నా సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ కూడా నేను ఇస్తున్నాను. ఛానల్ నేమ్ వచ్చి TSPM4QV అని ఉంది. వాళ్ళైతే ఇలా అడిగారు, అన్న రీయూజ్ కంటెంట్ ఎక్కడ చూడాలి, మనకు ముందు తెలుస్తుందా, అలా చెప్పండి అన్న ప్లీజ్ అన్న అని చెప్పి కామెంట్ చేశారు, అంటే మెసేజ్ చేశారు. దాన్ని నేను చెప్తున్నాను బ్రో. ఇప్పుడు మనకైతే మన షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ మనం సాంగ్ కానీ ఏదైనా యూజ్ చేసినప్పుడు ఎలా అయితే నీకు కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది, ఈ వీడియోకి కాపీరైట్ క్లెయిమ్ అనేది పడింది అని చెప్పి ఎలా చూపిస్తుందో, అదే విధంగా మన వీడియోస్కి రీయూజ్ కంటెంట్ అని చెప్పి ఏ పరిస్థితిలోనూ చూపించదు ఫ్రెండ్స్. పర్టికులర్గా నీకు ఈ వీడియో కోసం అయితే ఈ వీడియోకి నీకు రీయూజ్ కంటెంట్ పడింది అని చెప్పి మనకు చూపించదు. మనం రీయూజ్ కంటెంట్ ఎప్పుడు చూపిస్తుందంటే, మనకి ఎప్పుడైతే మానిటైజేషన్కి అప్లై చేస్తామో అప్పుడు మనం అప్లై చేసిన తర్వాత మనకి రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ అని చెప్పి మానిటైజేషన్ అవ్వదు. నీకు పలానా వీడియోకి అంటే పర్టికులర్ వీడియోలో నువ్వు రీయూజ్ కంటెంట్ యూజ్ చేసావు కాబట్టి నీకు మానిటైజేషన్ అవ్వడం లేదు, మేము అప్రూవ్ చేయము అని చెప్పి వాడు చెప్పడు. ఓవరాల్గా మీరు రీయూజ్ కంటెంట్ అనేది యూజ్ చేశారు అని చెప్పి వాడు మీకు మానిటైజేషన్ అవ్వదు. సో మీ డౌట్ ఏమంటే, మనకి ఎట్లయితే కాపీరైట్ స్ట్రైక్ పడింది అని చెప్పి వీడియోస్లో చూపిస్తుందో, లేదా కాపీరైట్ క్లెయిమ్ అని చెప్పి చూపిస్తుందో, అదే విధంగా చూపిస్తుందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అలా అయితే చూపించదు ఫ్రెండ్స్. మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మనకి రివ్యూడ్ కంటెంట్ వచ్చింది అని చెప్పి యూట్యూబ్ వాడు ఈ వీడియోకి వచ్చింది, ఈ వీడియోస్కి మీరు రివ్యూస్ కంటెంట్ వచ్చిందని చెప్పి చూపించదు. రివ్యూస్ కంటెంట్ గురించి నేను పెద్ద వీడియో ఒకటి అయితే చేశాను ఆల్రెడీ, నా ఛానల్లో ఒకసారి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకా సెకండ్ క్వశ్చన్ అయితే, ఛానల్ నేమ్ వచ్చి యతేద్వి హెసికా అంట. సో వీళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏమంటే, హలో అన్న, గూగుల్లో పిక్స్ డౌన్లోడ్ చేసుకొని వీడియో క్రియేట్ చేసి యూట్యూబ్లో సౌండ్ని యూజ్ చేసుకొని మేము వీడియో క్రియేట్ చేస్తున్నాము, దానివల్ల రివ్యూజ్ కంటెంట్ ప్రాబ్లం వస్తుందా అని అయితే అడుగుతున్నారు. సో మీకు చెప్పేది ఒకటేనండి, మీరు గూగుల్లో నుంచే అని కాదు, గూగుల్లో కానీ మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ స్నాప్చాట్లో కానీ ఎక్కడి నుంచైనా కానీ మీరు ఫొటోస్ అనేది డౌన్లోడ్ చేసి మీ వాయిస్ ఓవర్ లేకుండా, మీ ఓన్ వాయిస్ లేకుండా, మీ ఓన్ ఫేస్ లేకుండా వీడియో క్రియేట్ చేసి పెడితే మాత్రం మీకు కాపీరైట్ క్లెయిమ్ రాకపోవచ్చు, కాపీరైట్ స్ట్రైక్ కూడా రాకపోవచ్చు, కానీ మీకు మానిటైజేషన్ అప్లై చేసేటప్పుడు మాత్రం మానిటైజేషన్ అవ్వదండి. ఖచ్చితంగా రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ ప్రాబ్లం వస్తుంది. సో వీలైనంత వరకు మీ ఓన్ ఫేస్ కనిపించేటట్టు లేదా మీ ఓన్ వాయిస్ ఉండేటట్టు చూసుకోండి వీడియోస్లో, అప్పుడే మనకైతే మానిటైజేషన్ నుంచి అప్రూవ్ అనేది వస్తుంది. సో మీ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇంకో థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. ఇంకా యాది ఏషికా వాళ్ళే ఇంకో క్వశ్చన్ అయితే అడిగారండి. వీళ్ళు నేను చెప్పిన రివ్యూస్ కంటెంట్ ఉన్న వీడియోస్ అన్ని డిలీట్ చేసామని కూడా చెప్పారు. ఇంకో విషయం చెప్తున్నాను, మీరు రివ్యూస్ కంటెంట్ యూజ్ చేశారు కదా, అలాంటి వీడియోస్ ఒకేసారి అన్ని వీడియోస్ డిలీట్ చేయకండి, ఎందుకంటే దానివల్ల మీ రీచ్ అనేది పడిపోతుంది. అంటే ముందు వచ్చేలాగా వ్యూస్ కన్నా ఇంకా తగ్గిపోతాయండి మీకు వ్యూస్. కాబట్టి డైలీ 1 వీడియో చెప్పిన, ఇప్పుడు మీరు ఒక వీడియో అప్లోడ్ చేస్తారు కదా డైలీ, ఆ వీడియో బదులు ఇంకో వీడియో డిలీట్ చేసేయండి, బ్యాలెన్స్ అయిపోతుంది. సో మీ రీచ్ కూడా తగ్గదు, మీకు వ్యూస్ అలాగే ఉంటాయి. సో మీరు ఒకేసారి అన్ని వీడియోస్ డిలీట్ చేస్తే మాత్రం మీకు రీచ్ తగ్గిపోతుంది. ఇంకా అలాగే మీ వీడియోస్లో చిన్నపిల్లల వీడియోస్ చేస్తుంటారు ఎక్కువ మంది. ఆ చిన్నపిల్లల వీడియోస్ కూడా నేను ఒకే విషయం చెప్తానండి, మెయిన్గా యూట్యూబ్లో చిన్నపిల్లలు కనిపిస్తే గనక, అంటే చిన్నపిల్లల వీడియో ఎక్కువ ఉంటే గనక మనకి బెల్ ఐకాన్ వెళ్ళిపోతుంది, వ్యూస్ కూడా ఎక్కువ రావు, రీచ్ అనేది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కామెంట్స్ కూడా ఆఫ్ అయిపోతాయి. చిన్నపిల్లల వీడియోస్ కనుక మనం పెడుతూ ఉంటే కనుక కామెంట్స్ ఆటోమేటిక్లీ అవి ఆఫ్ అయిపోతూ ఉంటాయి, మీరే గమనించండి. కొంతసేపు ఆన్లో ఉంటాయి, కొంతసేపు ఆఫ్ అయిపోతాయి. సో చిన్నపిల్లల వీడియోస్కి ఎక్కువ రీచ్ రాదు.
ఇంకోరు సమీరా 850 ఛానల్ ఐడి. అన్న లాంగ్ వీడియోస్ కన్నా లేదా షార్ట్ వీడియోస్ కూడా అంటే రివ్యూజర్ కంటెంట్ ఓన్లీ లాంగ్ వీడియోస్ పడుతుందా షార్ట్ వీడియోస్ పడుతుందా అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. అంటే రివ్యూజర్ కంటెంట్ మనకి లాంగ్ వీడియోస్కి పడే అవకాశం ఉంది, షార్ట్ వీడియోస్కి పడే అవకాశం ఉంది. సో మనం ఖచ్చితంగా రివ్యూజర్ కంటెంట్ అనేది లేకుండా అయితే చూసుకోండి మీ వీడియోస్లో. రివ్యూజర్ కంటెంట్ ఎందుకు వస్తుందంటే నేను ఆల్రెడీ పెద్ద వీడియో ఒకటి చేశాను, నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి వీడియో. దాని గురించి పూర్తిగా మీకు అనేది తెలుస్తుంది, ఒకసారి ఆ వీడియో చూడండి. ఇంకా కొంతమంది అయితే థ్యాంక్స్ అన్న, మీరు చెప్పింది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, మీరు చెప్పినట్లే చేస్తున్నామని కొంతమంది అయితే థ్యాంక్స్ కూడా చెప్పారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. గుంటి మోనికా గారు. ఇంకా అలాగే కొంతమంది మానిటైజేషన్ ఎలా అప్లై చేయాలో కూడా వీడియో చేయమని చెప్పారు. నేను ఆ మానిటైజేషన్ ఎలా అప్లై చేయాలో నేను వీడియో చేస్తానండి. కాకపోతే నేను నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 4th నేను మానిటైజేషన్కి అయితే అప్లై చేశాను, అప్లై చేశాను. ఆ వీడియో మొత్తం మీకు లైవ్లో నేనైతే చేసి చూపిస్తాను. ఆగస్ట్ 4th రోజు అయితే మీకు ఖచ్చితంగా మానిటైజేషన్ గురించి మొత్తం ఎలా అప్లై చేయాలి, నేను ఎలా అప్లై చేస్తానో నా లైవ్ మీకు చూపిస్తాను. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. ఇంకా కొంతమంది గోదావరి అమ్మాయి మోనికా అని చెప్పి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, కొత్త వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ సో ఆల్సో స్టార్టెడ్ న్యూ ఛానల్, కాపీ రైట్స్ ఎందుకు వస్తాయో ఇంకా రివ్యూజర్ కంటెంట్ గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి అని చెప్పారు. రివ్యూజర్ కంటెంట్ గురించి అయితే నేను పూర్తి వీడియో చేశాను, ఒకసారి చూడండి. ఇంకా ఆమె చెప్పినట్టు కాపీరైట్ క్లెయిమ్స్ ఎందుకు వస్తాయి, అవి ఎక్కడ చూసుకోవచ్చు అనేది దాని గురించి అయితే నేను ఖచ్చితంగా ఒక పెద్ద వీడియో అనేది నేను చేస్తాను. నా ఛానల్ని చూస్తూ ఉండండి. ఇంకా అలాగే నేను మనకి వాటర్ మార్క్ లేకుండా యూట్యూబ్ నుంచే లాంచ్ అయినటువంటి వైటీ క్రియేట్ యాప్లో మన వీడియోస్ని ఎలా ఎడిట్ చేసుకోవాలి, మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయండి దీంట్లో. దాని గురించి కూడా ఫుల్ వీడియో ట్యుటోరియల్ నేను చేసి పెడతాను. సబ్స్క్రైబర్స్ కౌంట్ ఉంటుంది కదా, లైవ్ కౌంట్, మన సబ్స్క్రైబర్స్ యొక్క లైవ్ కౌంట్ ఎలా చూసుకోవాలో మన మొబైల్లోనే, అది కూడా నేను నీట్గా మీకు వీడియో చేసి పెడతాను. మెయిన్ థింగ్ అండి, మన యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ యొక్క ఎనాలిటిక్స్ని ఎలా చూసుకోవాలో చాలా మందికి తెలియదండి, కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబర్స్కి. దాని గురించి అయితే పెద్ద వీడియో నేను చేస్తాను, రేపు ఖచ్చితంగా మీకోసం వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్ యొక్క ఎనాలిటిక్స్ ఎలా చూసుకోవాలి, మనకు వ్యూస్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ కంట్రీ నుంచి మనకు వ్యూస్ వస్తున్నాయి, ఏ హ్యాష్ ట్యాగ్స్ వల్ల మనకి వ్యూస్ వస్తున్నాయి, ఎంత పర్సెంటేజ్ ఫీమేల్ ఎంతమంది చూస్తున్నారు, మేల్స్ ఎంతమంది చూస్తున్నారు, ఏజ్ గ్రూప్ 13 నుంచి 18 నుంచి ఎంతమంది చూస్తున్నారు, 25 నుంచి 34 లోపల ఎంతమంది చూస్తున్నారు, 34 నుంచి 65 ఎంతమంది చూస్తున్నారు, ప్రతి ఒక్క డీటెయిల్స్ మనం చూసుకోవచ్చండి. ఏ వీడియో మనది పాపులర్లో ఉంది, ఏ వీడియో మనది ఎక్కువ రీచ్ రావడం లేదు, ప్రతి ఒక్కటి నేను అనాలిటిక్స్ ఎలా చెక్ చేసుకోవాలో నేను మీకు పెద్ద వీడియో చేసి ఖచ్చితంగా పెడతాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. సో ఇంకా కొంతమంది అయితే మనకి యూట్యూబ్ నుంచి కానీ వేరే వాళ్ళు మెసేజ్ చేస్తూ ఉంటారు, మీ ఛానల్ని మేము మానిటైజ్ చేసి ఇస్తాము, ఇంత అమౌంట్ పే చేయండి, మీకు అయిన తర్వాతే కావాలంటే మీరు పే చేయండి అమౌంట్, సమ్ అమౌంట్ 2000 కానీ 3000 కానీ అలా అడుగుతూ ఉంటారు. మీరు మా ఛానల్ మానిటైజ్ చేయించేస్తారని చెప్పి అమౌంట్ వాళ్ళకి పే చేసేయడం, లేదా మన ఛానల్ డీటెయిల్స్ మన మెయిల్ ఇచ్చేయడము, ఇలాంటి పనులు మాత్రం చేయకండి. దానివల్ల మీ ఛానల్ దెబ్బ పడుతుంది, మీ ఛానల్ హ్యాక్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఎవరో మనకి ఆ డబ్బులు తీసుకొని మనం మానిటైజేషన్ ఇచ్చేది కాదండి. మీరు అక్కడికి వెళ్ళినా కానీ యూట్యూబ్ కూడా చెక్ చేస్తాడు, రివ్యూ కంటెంట్ కన్ఫర్మ్గా పడుతుంది, మీకు మానిటైజేషన్ అప్రూవ్ రాదు. కాబట్టి మనమే మన వీడియోస్ జాగ్రత్తగా రివ్యూడ్ కంటెంట్ లేకుండా, రిపీటెడ్ కంటెంట్ లేకుండా నీట్గా చేసుకుంటే మనకు మానిటైజేషన్ అనేది అవుతుంది. సో వేరే వాళ్ళ మాటలు విని వాళ్ళకి అమౌంట్ పే చేసి మీరు మానిటైజేషన్ చేసుకోవడము, లేదా వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవడం ఇలాంటివి చేయకండి. మీ ఓన్గా మీరు వీడియోస్ క్రియేట్ చేయండి, మీ ఓన్ వాయిస్తో క్రియేట్ చేయండి, మీకు ఖచ్చితంగా మానిటైజేషన్ వస్తుంది, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. 100 వీడియోస్ చేయండి, 200 వీడియోస్ చేయండి, ఏదో ఒక వీడియో దగ్గర మీరు అనేది ఖచ్చితంగా రీచ్ అనేది వస్తుందండి, సక్సెస్ వస్తుంది.